అన్నీ అవలోకనం చేద్దాం. ఎందుకంటే ఒక పక్కన యాదగిరి గుట్ట మొట్టమొదలు నేను మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి యాదగిరి గుట్టగా మార్చినందుకు మేము చాలా ఆనందపడుతూ పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య ప్రాభవ విలసిత యాదగిరి లక్ష్మీ నరసింహుడు ఒక పక్కన ఉండగా, ఒక పక్కన వేములవాడ రాజరాజేశ్వర దివ్య ప్రాభవ ఆశీర్ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే, భద్రాచలంలో కొలువు తీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రభావ భాసితుడైన మా భద్రాచల శ్రీరామచంద్ర చల్లని కృప ఈ తెలంగాణ రాష్ట్రం మీద కురుస్తూ ఉండగా, అలంపురంలో వెలసిన జోగులాంబ తల్లి కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్యముతో మా ముఖ్యమంత్రి వర్యులు అద్భుతమైనటువంటి పరిపాలనను అందించుగాక అని ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను. ఏమిటి విశ్వావసు? 355 రోజులతో 12 నెలలతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు, లేదా విశ్వం వసు యస్య విశ్వావసు. విశ్వస్య వసురాటోః పూర్వపదాంతస్య దీర్ఘః విశ్వశబ్దస్య దీర్ఘస్యాద్ వసౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్య వసురాడితే తయోరుత్తరపదయోః దీర్ఘ ఆదేశో భవతి ఇది వ్యాకరణ సూత్రేణ. అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో చూడండి. ఎవరు విశ్వావసు? ఎందుకంటే ఎక్కడ చూచినా భయం, సందేహం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, టీవీలు భయపెట్టిస్తున్నాయి, సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది. ప్రజలంతా షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు? ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా? విశ్వేషాం వసు యస్మాత్, లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య. ఈ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు వషట్కారః భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసు నామ సంవత్సరం. భగవంతుడుండగా మనకేమి భయము? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి సందేహాలు వదలండి, ఆ సంశయాలు పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది, అన్ని వైభవాలు కలుగుతాయి. విశ్వేషాం వసు. ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు, రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది విశ్వావసు నామ సంవత్సరం. ఎందుకంటే వసు అంటే ధనము. ధనము వస్తుంది, ఎందుకు రాదు? ధనము ఉంది. ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. పరమేశ్వరుడి యొక్క దయా ప్రాప్తం కావాలి. విష్ణు భగవానుడు ఆయన అధిపతి, ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనం. కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే, తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా 2/6/2014లో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. చాలామందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.
ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా చంద్రలగ్నాత్తు అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే మే 14వ తేదీ 2025 నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత తన బలము చేత సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటిని మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి. ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం. చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్రరేగడి భూములు, ఎర్ర ధాన్యాలు, ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా. అలాగే సేనాధిపతి శని అయ్యాడు. ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర్యా. కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు అంటే చిన్న తేడాతో. కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరూకులై ప్రవర్తించే తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే శక్తిని ధర్మనిరతుడైనటువంటి శనైశ్చరుడు అనుగ్రహించుగాక అని వీరికి ఆశీర్వచనం ఇస్తూ మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి అవుతాడు. తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు. అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు. కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు. కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి. అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు, ఇవన్నీ పంచాంగంలో రాస్తారా, ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు. నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం. అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం. మిగతా విషయాలేవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు. ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని రాసుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. విమర్శలకు
కల్పనలకు తావు లేదో, భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దో. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సనాతనం, ఇది సంప్రదాయం, ఇది అద్భుతం, ఇది భగవంతుడి యొక్క వేదాంగము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం. తప్పు ఏదైనా చెబితే అది మారవుతుంది, కానీ శాస్త్రముది కాదు. శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే, శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు, శాస్త్రమును నిందించకండి. శాస్త్రము మనకు అభయాన్ని ఇస్తుంది. ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే, వర్షారంభ లగ్నం సింహలగ్నం, లగ్నాత్ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా. ఏమిటి అంటే, ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో, ఇంకో కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులు సమన్వయాత్మకంగా పనిచేసి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ, షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం. కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం, లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో
స్థానంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు, ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని, దేశ సంపదనో రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు, ఉగాది నుండి మే 18 వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో. కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు. ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత, ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి రాజువరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు.